విశాఖపట్నం మధురవాడలో జరుగుతున్నటువంటి విల్లాల నిర్మాణ పనులను కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు. కార్మికుల రక్షణపై ఆరా తీశారు. సుమారు 15 ఎకరాల స్థలంలో 125 విల్లాల నిర్మాణం జరుగుతోంది. ఇక 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే కార్మికులకు సరిపడా టాయిలెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేకపోవడంపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్మికులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పనిచేసే సమయంలో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని, హెల్మెట్లు, గ్లౌజులు ధరించాలని మంత్రి సూచించారు. ఎక్కడ చూపించారు అకామిడేషన్ ఎక్కడ చూపించారు సార్ వీళ్ళు బయట మనకి ఇక్కడ అకామిడేషన్ అంటే డైలీ వీళ్ళు అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చింది కదా సార్. సో ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు బయట నుంచే వస్తారు. హ్యాండింగ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు. మీరు ఎన్ఓసి ఇచ్చేంత వరకు మీదే బాయ్. కార్మికుల పట్ల ఆరోగ్య ఫాలోఅప్ చేయండి. అసలు ఏ జాగ్రత్త తీసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ 400-500 మంది రూల్ పొజిషన్ అడుగుతున్నాను సార్. మాకు తెలియదు, మీరు చెప్పండి పోయి సార్. ఏంటిది బొమ్మలు అట్లాగా మూడేసి ఇక్కడ జేసీఎల్ కన్స్ట్రక్షన్కి మీ పరిధిలో ఉన్నది వచ్చి చూసుకోవాలా లేదా? అక్కడ ఆ ఫెసిలిటీ కరెక్ట్ అంటారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు సరిపోతుంది సార్. 3 వాళ్ళు పెట్టి మనం మెయింటైన్ చేయట్లేదు సార్. ఓ మాస్క్ ఇలా అయితే ఎలాగండి? సిమెంట్ పని చేసి మీ భార్య పిల్లలు మీకోసం చూస్తూ ఉంటారు కదా, అలాగే వీళ్ళ కోసం చూస్తూ ఉంటారు. గతంలో ఎంత ఉండేది? వెనక్రా జస్ట్ అక్కడికి వస్తుంది లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే వాళ్ళకి మాస్క్ మీరు డస్ట్లో వాళ్ళు సో మీరు ఫస్ట్ మీరు పెట్టి అలాగే आपको रुकने के लिए इधर कुछ इंतजाम किए? कहाँ? इसी कंपाउंड में है? నీ శాలరీ ఎంత? 400 మందితో ఇది అక్కడికి వెళ్దాం చెప్తాను. అసలు ఎంత బాధ్యత లేకుండా ఎలా వహిస్తున్నారు? కొంచెం అసలు మీరు ఆ రోజుల్లోనే 400 మంది పని చేస్తున్నప్పుడు ఈ కిట్తో, ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్తో జనాలందరూ శాలరీస్ బోర్డు ఒకటి మీరు డిస్ప్లేలో పెట్టాలి. మినిమం వేజెస్ పాటించట్లేదు. 570 రూపాయలు ఇస్తున్నారు రోజుకి. మంత్లీ అవును. ఎంత అయిందండి అది? ఎంత అయింది? 570 రూపాయలు అయింది. 15,000 ఇస్తున్నారు. 570 రూపాయలు అయింది. హాలిడేస్ ఎప్పుడు వస్తారు మీరు పనికి? ఎప్పుడు వస్తారు? कितना बजे आते? कितना बजे आते? 9 बजे आते, 9 से 6 बजे तक. మనకి మాస్క్ అనేది ప్రొవైడ్ చేయాలి. దాచుకున్నారా? ఎక్కడ నాలుగు
సిమెంట్ ఎక్కడో వాడతామండి ఓవరాల్ ఎన్ఓసి తీసుకెళ్ళి ఇప్పుడు వాళ్ళకి కూడా ఇన్సిస్ట్ చేస్తాం సార్, ఇన్సిస్ట్ చేస్తాం సార్ ప్రతి కస్టమర్ కూడా. ఈసారి నుంచి మేము వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కస్టమర్ తో మేము అడగమండి. మేము ఇన్సిస్ట్ అక్కడ చేస్తాం కాంట్రాక్టర్ అంటున్నారు, కొంతసేపు కస్టమర్ అంటున్నారు. సార్. ముందు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అసలు ముందు ఎక్కడ ఉన్నాయి సార్? ఇదిగో ఇది ముందు పెట్టారంటే కొన్ని అవును సార్. ఏదో అలాగే సార్, చూచాయిగా అలాగే ఉండేవి సార్. మనకి వెనకాల మొత్తం ట్రాఫిక్ ల్యాంప్ అంతా మొత్తం ల్యాండ్స్కేపింగ్ అంతా చేసేసాం సార్. అసలు మీకు చెప్పేది ముందు కూడా లేదని చెప్తున్నారు ఆయన. మీకు వాన్ ఎన్ఓసి తీసుకునేదాకా మీదే బాధ్యత. మీరు అసలు కాంట్రాక్ట్ ఇచ్చాం ఫస్ట్ లేదు అసలు. 400 మంది పని చేస్తున్నారు ఇదా. ఈ ఒక్క కిట్ తో మీరు ఏం చేస్తారు? ఎక్కడ మీకు మాస్క్ లేదు చెప్పండి, చూపించండి. ఇచ్చి మాస్క్లు ఎక్కడ ఉన్నాయేమో చూపించండి. ఒక మాస్క్ లేవు, కనీసం బాధ్యత మనం మాస్క్ ఇవ్వాలి. కరోనా తర్వాత అందరూ ప్రతి 10 మందిలో 5 కరోనా ఎఫెక్ట్ అయింది. ఇంకా లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది పోకుండా ఇబ్బంది పెడుతుంది ఈ సిమెంట్ వల్ల. उड़ीसा से। अच्छा कितने दिन से इधर काम कर रहे हैं? अच्छा ये अभी आप हेलमेट पहने और जूते पहने हैं ना, ये अभी दिया या पहले से है? आप पहले से काम करने के लिए पहले से दिए। और कितना तनख्वाह दे रहे हैं, कितना डेली वेज दे रहे हैं? ठेकेदार किधर है? किधर है? कोई है कॉन्ट्रैक्टर, मिस्त्री? ई श्रम करके आपको रजिस्टर करे तो कुछ सुविधाएं आता है, एक्सीडेंट हुआ या कुछ फैसिलिटीज है गवर्नमेंट तरफ से? अभी नहीं किए। मैम ఎలా రిజిస్ట్రేషన్ आपका कुछ कार्ड है? ई श्रम का कुछ कार्ड बोल के दिए? పడుతుంది. नहीं 15,000 చెప్తున్నారు. 570 పడుతుంది. అవును 26 రోజులు పోనీ సెలవు దినాలు తీసేసి పెట్టేసి 570 యావరేజ్. అది ఓకే. ఇక్కడికి రమ్మండి. చోటలా చూసారు ఇలాగా రాదు. మీరు కంప్లీట్ కంప్లీట్ గా చూసుకోవాలి. ఎస్టిమేషన్ ఎంత, కంప్లీట్ ఎస్టిమేషన్ ఎంత, దాని మీద 1% సెస్ కట్టారు లేదు చూసుకోవాలి మనం. అంతే కదండి. ఇప్పుడు ఈ 125 బిల్డింగ్లకి ఎంత కట్టారు మీరు మొత్తం టోటల్ గా? డీటెయిల్స్ అన్ని సెపరేట్ గా ఉన్నాయి సార్. అదే మొత్తం ఇప్పుడు పోనీ ఎస్ఎఫ్టీ 5,500 కాడికి క్యాలిక్యులేట్ చేసి అప్పుడు పంపించండి. ఇప్పుడు 14,000 అమ్ముతున్నారు, 14,000 అంటలేదు. 5,500కే మీ ఎస్ఎఫ్టీ ఎంత వచ్చిందో చూడండి. అది ఆ కంప్లీట్ వాళ్ళు కదండి ఒక రేట్కి వాళ్ళు 5,500కో 6,000కో సంథింగ్ అమ్ముతున్నారు. దాని ప్రకారం వీళ్ళు 1% సెస్ కట్టారా లేదా తీసుకొని వాళ్ళు చెప్పిందే 14,000 అమ్ముతుంది. 14,000 అంటలేదు నేను. 5,500 మినిమం ఎప్పుడూ అమ్మారు అంటున్నారు. ఆ దానికే రండి. ఈయనది ఇదిగోండి ఫస్ట్ ఎయిడ్. 400 మందికి ఇస్తున్న ఫస్ట్ ఎయిడ్ ఇది. ఎన్ని కిట్లు ఉన్నాయండి ఇవి? ఎన్ని కిట్లు ఉన్నాయి? ఎన్ని కిట్లు ఉన్నాయి ఇలాంటివి? 400 మందికి 2 కిట్లు. అంతేనా? వాళ్ళు మెయింటైన్ చేయవలసింది ఇంతేనా? 200 మంది ఇది కూడా సగం సగం అయిపోయి వాళ్ళు ఏమీ లేవు, ఇందులో ఏం లేవు. ఏవో మరి ఏం చేస్తున్నారు మీరు? విజిట్ చేసి చెప్పాను సార్. ఇప్పుడు నోటీస్ ఇస్తాను సార్. వీళ్ళు ఇది అంత సెస్ అంతా కట్టేశారా? కస్టమర్స్ ఈ విధంగా వాళ్ళ లోపల అంటే కొంచెం హై ఎండ్ వాళ్ళు వేయించుకుంటారు. అవును సార్, బాత్రూమ్స్ కూడా టాయిలెట్స్. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి కార్నర్లో మూవబుల్ టాయిలెట్స్ పెట్టాము సార్ ఎంట్రన్స్ గేట్ దగ్గర. అక్కడ 2 సెపరేట్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి సార్.
ఉన్నాయి సార్. షూస్ సిమెంట్లో పనిచేసి కదా అక్కడ సేఫ్టీ మెజర్స్ అక్కడ చూసుకుంటారు మీరు. ఎత్తైన ప్రదేశాల్లోనే కదా పనిచేస్తుంటే వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మీరు పనిచేస్తుంటారు. వాటర్ ప్రూఫింగ్ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ఆఫీస్ కూడా మన ఆఫీస్లో ఎంట్రన్స్లో కంటైనర్స్ ఉన్నాయి సార్. అక్కడ మన కిందకి వస్తున్నారు. అది కిందకి